హాస్పిటల్లో ఉండి నిన్న మొన్న వచ్చిన కూర్చొనే మాట్లాడతా. వైశ్య వికాస వేదిక వ్యవస్థాపకులు, అనేక సామాజిక కార్యక్రమాల నిర్వాహకులు, వినూతనమైనటువంటి కార్యక్రమాల ద్వారా విశిష్ట సేవలు అందించేటువంటి నాకు తమ్ముడు, ఉద్యమ సహచరుడు, ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సోదరులు కాచం సత్యనారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి సోదరులందరికీ, అందరూ వయసులో నాకన్నా చిన్నవాళ్ళుగానే కనబడుతున్నారు, వేదిక పైన ఉన్నటువంటి తమ్ముళ్ళందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైశ్య పెద్దలందరికీ, ఈనాడు సన్మాన గ్రహీతలైనటువంటి గురుదేవులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, చాలా లోతైనటువంటి ఆవేదన, సునిశ్చితమైనటువంటి అవగాహన. నేను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆశాంతం కాచం గారి సందేశాన్ని, ఆవేదనని వినడం జరిగింది. ఆయన ఆవేదనతో 100కి 100 నేను ఏకీభవిస్తూ ఉన్నా. ఇవాళ సత్యనారాయణ గారి స్పీచ్ విన్న తర్వాత కొన్ని విషయాలు మనమందరం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకం ఎట్లుంది, లోకం తీరెట్లుంది, ఆ లోకం పోకడకు అనుగుణంగా మనమెక్కడున్నాం అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు ఎదగాలి, ముందుకు సాగాలి అనేటువంటి భావన తన ప్రతి మాటలో కనబడ్డది. నేను కూడా వారితో ఏకీభవిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే, మా చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటా ఉన్నా. 1960 ఆ ప్రాంతంలో మా ఊరికి ఎవరికి ఉత్తరం వచ్చినా ఆ ఉత్తరాన్ని చదివే వాళ్ళు 5 మాత్రమే. అందులో అనంతుల వీరన్న అనేటువంటి వైశ్యుడు, వెంకట్రాజం వాళ్ళ ఇంటి పేరు నేను మర్చిపోయినా కానీ వెంకట్రాజం అనేటువంటి వైశ్యుడు, సిరికొండ వెంకట నరసయ్య అనేటువంటి మా నాయన, ఇంకొకరు ఇద్దరు. ఇది ఆషామాషి విషయం కాదు. 1000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళు 4-5 ఉన్నటువంటి రోజుల్లో ఆ 4-5లో 2-3 ఉన్నటువంటి జాతి వైశ్య జాతి. అంటే అప్పటికే మిగతా వాళ్ళకంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజంతో పోల్చితే ముందున్నటువంటి ఈ వర్గం ప్రపంచంలో అనేక పరిణామాల తర్వాత, పర్యవసానాల తర్వాత, అనేక మార్పులకు లోనైన తర్వాత అనేక రకాలుగా ముందు సాగుతున్నటువంటి ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వైశ్యులమైనటువంటి మనం ఎక్కడ ఉన్నామనేటువంటి ప్రశ్న వేసుకోవాలనేటువంటి మాట కాచం సత్యనారాయణ గారి ద్వారా, వారి మాటల్లోని ఆంతర్యం. అనేక సామాజిక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు, అనేక రకాల సమాజ హితాన్ని కాంక్షించేటువంటి పనులలో ముందున్నప్పటికీ గతంలో
నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ ప్రపంచాన్ని శాసించేటివి ఆనాడైనా ఈనాడైనా ఈ ప్రపంచాన్ని శాసించేటివి రెండే రెండు. ఒకటి రాజ్యాధికారం, రెండవది డబ్బు లేదా ధనం. రాజ్యాధికారంలో వైశ్యులు మొదటి నుంచి వెనుకబడే ఉన్నారు, కానీ డబ్బులో మాత్రం కాదు. 20-30 సంవత్సరాల క్రితం ఊళ్ళో ఎవరికన్నా ఏ రాత్రైనా 100 రూపాయలు కావాలని అని అంటే దొరికే ఇల్లు వైశ్యులు ఇల్లే, దొరికే ఇల్లు వైశ్యులు ఇల్లే. అది మాట పతార కావచ్చు లేదా ఇంకో రూపేనా కావచ్చు. ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ రంగంలోనైతే దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం ఏలినటువంటి ఈ జాతి ఇవాళ ఆ రంగంలో కూడా వెనుకబడిపోతున్నటువంటి దుస్థితిలో ఉండడం అనేది చాలా శోచనీయం, చాలా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ అందరికీ సత్యనారాయణకు చాలా విషయాలు తెలుసు, మీకు చాలా తక్కువ తెలుసు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి సంఘర్షణ. రాజకీయాల్లోకి వద్దు అని మా నాయన లొల్లి, రాజకీయాల్లోకి పోతా అని నా మొండితనం. ఫైనల్గా ఆయన ఒప్పుకోలేదు, కానీ నేను ఆయనను ఒప్పించిన. నా బలవంతం మీద ఒప్పుకున్నాడు. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి కులాలన్నింటినీ ఒక్కసారి కళ్ళు మూసుకొని సింహావలోకనం చేసుకున్నా. నాకు 3 రకాల కులాలు కనబడ్డాయి, 3-4 రకాలుగా. ఒకటి రాజ్యాధికారంలో కొనసాగుతున్న కులాలు, 2 రాజ్యాధికారంలో లేని కులాలు, 3 రాజ్యాధికారంలో ఎక్కువ వాటాను దక్కించుకుంటున్నటువంటి కులాలు, 4 రాజ్యాధికారంలో అప్పుడప్పుడు మాత్రమే కనబడుతున్న కులాలు. అర్థమైంది కదా? వాటాను మించి దక్కించుకుంటున్నటువంటి కులాలు, ప్రతి సభలో ఉంటున్నటువంటి కులాలు, అప్పుడప్పుడు మాత్రమే కనబడుతున్న కులాలు, అసలే అడ్రస్ లేని కులాలు. అందుకనే మా నాయనకు దండం పెట్టి బతిలాడి ఒప్పించి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. చరిత్ర సృష్టించాలని. చరిత్ర ఎట్లా సాధ్యమవుతుంది? అప్పటి వరకు విశ్వబ్రాహ్మణుడు అనేవాడు శాసనసభకు ఎన్నికైనటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలో విశ్వకర్మీయుడు ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి నేను నా జాతి నుండి మొదటి ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులలో మొదటి వాడైనటువంటి చరిత్ర మధుసూదనాచారి సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అనేక మంది సహకారం ఆశీస్సుల వల్ల నేను ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ అదే మళ్ళీ మీ విషయానికి వస్తే, నిన్నటి వరకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఇవాళ మీ చేతుల్లో నుంచి ఏ రకంగా వెళ్ళిపోయిందో మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నా. ఇక రాజ్యాధికారం విషయానికి వస్తే, ఎందుకు కాచం సత్యనారాయణ ఇంత సేవ చేసినప్పటికీ కాలేకపోతున్నారు? దానికి మీ జాతి కూడా బాధ్యత వహించాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆయన చేసినటువంటి సేవకు, ఆయనకున్నటువంటి సామాజిక స్పృహకు, ఆయనకున్నటువంటి ఆ కసికి, ఆయనకున్నటువంటి ఆ తపనకు ఏ రోజో శాసనసభ్యుడు కావాలి. కానీ కాకపోవడానికి కారణం ఏంటంటే, వైశ్యులలో చైతన్యం లేదనేటువంటి భావన బయట ఉండడం వల్లనే ఆయనకు అర్హత ఉన్నప్పటికీ ఆయన ఆ స్థాయికి చేరాల్సినటువంటి కష్టం చేస్తున్నప్పటికీ చేయలేకపోతున్నాడు. కాబట్టి
మరి ఈ రకంగా మీ జాతికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని కూడా దక్కించుకోలేకపోతే మీరు ఇదే విధంగా ఉంటే మీ పిల్లలకు కూడా న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. చాలా సింపుల్. నా దృష్టిలో తెలంగాణలో ఒక 1/2 మంది ఎమ్మెల్యేలు వైశ్యులు మీరు తలుసుకుంటే క్షణాల మీద జరగవచ్చు. క్షణాల మీద. ఇదేం బ్రహ్మ పదార్థం కాదు, ఇదేం బ్రహ్మ పదార్థం కాదు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాధికార మార్పిడి 2-3% తేడాతో జరుగుతూ ఉన్నది. ఎంత పర్సెంటేజ్ తేడాతో జరుగుతూ ఉన్నది? ఎంత పర్సెంటేజ్తో జరుగుతూ ఉన్నది? పోయినసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 2% కూడా ఎక్కువ కాదు. 2% కూడా ఎక్కువ కాదు. నాకు తెలిసి హైదరాబాద్ మహానగరంలో దాదాపు అటు ఇటుగా 10 లక్షల మంది వైశ్యులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాస్త ఎంత ఉన్నదా? 6-7 లక్షలన్నారా? 6-7 లక్షల వైశ్యులు ఉన్నారు. 5% చేసుకున్న సిటీ కాబట్టి. రూరల్ ప్రాంతాల్లో 2, 3, 4 ఉండొచ్చు. ఇది అర్బన్ ఏరియా కాబట్టి 5% చేసుకున్న ఇవాళ 6 లక్షల మంది వైశ్యులు ఉన్నారు. ఈ 6 లక్షలలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 4 లక్షల మందిని 25 నియోజకవర్గాల్లో విభజిస్తే నియోజకవర్గానికి కనీసం 20,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎందరు ఓటర్లు ఉన్నారు? కాజం సత్యనారాయణ గారి పిలుపు కావచ్చు, వైశ్య ప్రముఖులందరూ ఒక చోట కూర్చొని మేం ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది ఉన్నాము, హైదరాబాద్ మహానగరంలో ఇందరం ఉన్నాం, ప్రత్యేకించి తెలంగాణలో ఒక 30-40 అర్బన్ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. ఈ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీలలో అది ఏ నియోజకవర్గమైనా కూడా మెజారిటీ ఉండేటువంటి కులాలలో వైశ్య కులం కూడా ఒకటి. మరి వైశ్యులందరూ ఒక శంకరావమో, ఒక సభో, ఒక చైతన్య వేదికో ఏర్పాటు చేసి 4-5 లక్షల మంది సమావేశమై మా సంఖ్య ఇంత, మేమందరం ఏకోన్ముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ పార్టీ అయితే మాకు 5% రిజర్వేషన్లు ఇస్తుందో ఆ పార్టీని గెలిపిస్తాం, ఇవ్వనటువంటి సంగతి చూస్తామనేటువంటి చైతన్యం కనుక రాగలిగినప్పుడు ఖచ్చితంగా పాలక అధికారం రాజకీయ నాయకులకు పార్టీలకు ముఖ్యం పవర్ కాబట్టి, పవర్లో రావడానికి ప్రజలు ఓట్లే ముఖ్యం కాబట్టి మీ సంఖ్య విషయంలో, మీ యూనిటీ విషయంలో రాజకీయ పార్టీలకు నమ్మకం కలిగించినప్పుడు తప్పకుండా న్యాయం జరుగుతుంది తప్ప మనం ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండి ఈ రకంగా అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్కాటర్ అయి కనబడ్డోళ్ళకల్లా దండాలు పెట్టి దరఖాస్తు ఇస్తే ఏ రోజు కూడా మనం చట్టసభల్లోకి రాలేమనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందుకనే మేము తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి రోజుల్లో మా గురువు గారైనటువంటి ఆచార్య జయశంకర్ గారు ఒక మాట అనేది, యాచిస్తే వేసేది భిక్షం, శాసిస్తే దక్కేది వాటా అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. అందుకని మనం యాచించే స్థితిలో ఉండకూడదు. యాచించే స్థితి నుండి శాసించే స్థాయికి ఎదగాలి అనంటే జాతికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ, అందులో కూడా సేవా దృక్పథం, సామాజిక పరమైనటువంటి అవగాహన, జాతి ఔన్నత్యం కోసం కృషి చేసేటువంటి ఆ నైపుణ్యం ఉన్నటువంటి పెద్దలందరూ ఏకోన్ముఖం కావడం ద్వారా ఇది సాధ్యమే. కాబట్టి కాచం సత్యనారాయణ గారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు 25 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి తమ్ముడు, మిత్రుడు,
ఆయనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని సంఘర్షణలు ఉన్నాయో తెలియదు, కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం కాచం సత్యనారాయణ. మేమందరం ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్నాం, పనిచేసినాం. ఆయన మాకంటే ఎక్కువ పనిచేసిండు, కానీ అవకాశం కలిసి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కులం కూడా ఒక కారణం. అంత మాత్రాన వేరే వాళ్ళైతే తట్టాబుట్టా పడేసి అంతా భ్రాంతి అయినా జీవితాన వెలిగింతేనా అని పాట పాడుకుంటూ కూసుందరు. కానీ నేనంటే ఏందో చూయించాలి, నాదైనటువంటి ముద్ర, నాదైనటువంటి సామాజిక సేవ, నాదైనటువంటి నా జాతిలో చైతన్యాన్ని రగిల్చేటువంటి ఆ ప్రయత్నం ఏ రోజు కూడా వెనక్కి తగ్గేది లేదు అనేటువంటి నిర్ణయంతో అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలోనే, బహుశా 6 మాసాల కాలంలో నన్ను 4 సార్లు కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. అనంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ఆర్ద్రతను, ఆ తపనను మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, గురుదేవులైనటువంటి ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి, నా సూచన, ఖచ్చితంగా మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నా మీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళలో కాస్త ఎందుకో కారణం ఏమైనప్పటికీ వైశ్యుల్లో ఒక నిరాసక్తత, ఒక నిర్లిప్తత, రాజకీయాలు అనగానే ఇది మాది కాదు అనేటువంటి భావన, ఆ పరిస్థితి నుంచి గతంలో ఉండడానికి అర్థం ఉన్నది. కారణం ఏంటంటే అన్ని రకాలుగా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జాతి, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపకం కోసం పాకులాడినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అప్పుడు వాళ్ళకన్నే మేము గొప్ప, వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారనేటువంటి భావన ఉండడానికి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో రాజకీయపరమైనటువంటి చైతన్యం లేకపోవడానికి కొంత కారణం అర్థం ఉన్నది. కానీ ఇవాళ మారినటువంటి సినారియోలో అనేక మందికి న్యాయం చేసినటువంటి ఈ జాతి స్వతహాగా తాను అన్యాయానికి గురవుతున్నా ఆ అన్యాయం నుంచి బయటపడడానికి అధికారం అనేటువంటి ఆయుధమే అనేటువంటి విషయం తెలిసి కూడా అందిపుచ్చుకోలేకపోవడమే కాచం సత్యనారాయణ మనసులో ఉన్నటువంటి నిర్వేదం. కాబట్టి ఇటువంటి సభల ద్వారా, ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది కావచ్చు, లేదా వైశ్య ప్రముఖులకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమంలోని అంతరార్థం, దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కనుక అందరూ ఆ దిశగా ఆలోచించి శక్తిగా మారితే, నేను ఇందాక చెప్పినట్టు మనం ఎవరి ఇళ్ళకి పోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు అనుకుంటున్నటువంటి ఈ వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి 4% ఏక తాటి మీద ఉన్నారు అనేటువంటి సంకేతాన్ని పంపి దానికి అనుగుణమైనటువంటి శక్తి ప్రదర్శన చేసిన రోజు మీరు మందిళ్ళ చుట్టూ తిరగడం కాదు, రాజకీయ పార్టీలే మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, నాకు ఒక అపురూపమైనటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రాములు, నేను స్పీకర్గా ఉన్నటువంటి రోజులలో అనేక వందల కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మనకు అండగా మధుసూనాచారి ఉంటాడనేటువంటి నమ్మకం వారికి ఉండడం వల్లనే ఆ రోజు ఈరోజు వైశ్యులకు సంబంధించినటువంటి విషయాల్లో నాకు అవకాశం కలిగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా మీరు వేసేటువంటి అడుగుల్లో మీ శక్తికి, మీ సమర్థతకు, మీకు న్యాయం జరగడానికి నేను కూడా తోడుగా ఉంటాననేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి తమ్ముళ్ళందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై వైశ్య.